హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గీతాంజలి పార్ట్ 7. గీతకు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే గీతను తోసుకుంటూ వచ్చింది సుందరి. తనని విస్మయంగా చూసి వెళ్ళింది గీత. అమ్మో అమ్మో, మీరు చాలా అందంగా ఉన్నారమ్మా. అందుకే బాబుగారు మిమ్మల్ని చేసుకున్నారు. అచ్చం కుందనపు బొమ్మలా ఉన్నారమ్మా అని తన వెర్షన్లో మాట్లాడుకుంటున్న సుందరిని చూసి తనకు అర్థమైంది సుందరి వాకుడుకాయ అని. చిన్నగా నవ్వి, కూర్చో సుందరి, నీకు కాఫీ తీసుకొని వస్తాను అని వెళ్ళిపోతున్న సుందరిని ఆపి, అయ్యో మీకెందుకమ్మా, ఈ పని ముందే నాకు అయ్యగారు చెప్పారు మిమ్మల్ని ఏ పని చేయకూడదు అని. మీరు ఆగండి, ఈ రోజు నుండి నీ ఇంట్లో పని మొత్తం నేనే చేసేస్తాను. ఇక ఈ సుందరి ఉండగా మీకెందుకు తండగా అని కిచెన్లోకి వెళ్ళిపోయింది సుందరి. నాన్న నాన్న అంటూ అరుస్తూ వచ్చింది తార. రావడంతోనే వస్తువులు మొత్తం విసిరి పారేసింది. అప్పుడే తన దగ్గరికి ప్రసాద్ రావడంతో ఒకటి లాగి పీకారు. డాడ్ కోపంగా అరిచింది. తార ఉక్రోషం పట్టలేక, ఎందుకు కొట్టారు డాడ్? ఆ పని మనిషి నా రిషిని వలలో వేసుకుని రిషి చేత తాళి కట్టించుకుంది. మీరుండగా అది ఎలా జరిగింది అని కోపంగా అరిచింది. తార అరిస్తే, రిషి నీకు దగ్గర అవుతాడు అంటే నీకన్నా ఎక్కువగా అరుస్తాను తార. ఇప్పుడు కేవలం మనం ఎంతో నమ్మకంగా ముందుకి ఆచితూచి అడుగు వేయాలి అని రిషి వాళ్ళ ఇంట్లో జరిగింది మొత్తం చెబుతాడు. దాంతో ఆలోచనలో పడింది తార. చూడు తార, ఇప్పుడు మనం రాజశేఖర్ చెప్పిన విధంగా మనం చేయకపోతే మొత్తానికి నష్టం అని నచ్చ చెప్పాడు ప్రసాద్. ఎంతవరకు ఉండాలి? అలా కేవలం 6 నెలలు అని బదులిచ్చారు ప్రసాద్. చూస్తాడా, ఒకవేళ 6 నెలల్లో పని జరగకపోతే ఈ గీతను నేనే లేపిస్తా అని కోపంగా వెళ్ళింది తన రూమ్కి. ఆఫీస్లో ఉన్న రిషికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదో తెలిసి లిఫ్ట్ చేశాడు రిషి. అటు నుండి ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు రిషికి కోపం తెప్పించాయి. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆ ఊరి గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అని క్రోధం నిండిన కళ్ళతో అని పెట్టేశాడు. సాయంత్రం 6 గంటలకి కార్ పార్క్ చేసి లోపలికి అడుగుపెట్టాడు రిషి. సుందరిని కాఫీ ఇమ్మని సరాసరి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. నేరుగా గీత రూమ్లోకి వెళ్ళేసరికి మంచం మీద పడుకొని ఉంది. చాలా రోజులకి అనుకుంటా ప్రశాంతంగా పడుకోవడం. తనని అలా చూసి లేవబుద్ధి కాక డైరెక్ట్గా హాల్లోకి వచ్చాడు. సుందరిని చూసి ఏంటి ప్రోగ్రెస్ అని అడిగాడు. సుందరి మాట్లాడుతూ, ఈరోజు అమ్మాయి గారు ఎవరితోని మాట్లాడలేదు బాబు కానీ అని నసుకు తింటే సీరియస్గా చూశాడు తన వైపు. దెబ్బకి జడుసుకున్న సుందరి, గీతాంజలి అమ్మగారు దేనికో టెన్షన్ పడుతున్నారు బాబు. నేను కిచెన్లో వంట చేస్తున్నప్పుడు చంపకండి చంపకండి అని గట్టిగా అరుస్తున్నారు అని తన వింది నిజాయితీగా చెప్పింది సుందరి. అందుకే నేను పెట్టాను. అప్పుడే ఉలిక్కిపడి లేచింది గీత. రిషి రిషి అని గట్టిగా అరుస్తుంటే హాల్లో కాఫీ తాగుతున్న రిషికి వినిపించి చేతిలో ఉన్న కప్పు కిందన పెట్టి పరుగున వెళ్ళాడు. నిద్రలో అరుస్తూ ఉన్న గీతను చూసి అంజు అంజు అని గట్టిగా పిలుస్తున్న పలకుండా తన వర్షంలో చెప్పుకుపోతున్న గీతను చూసి లాగి బలంగా కొట్టాడు. అక్కడ ఉండలేక సుందరి బయటకు వచ్చేసింది. స్పృహలోకి వచ్చిన గీత ఎదురుగా ఉన్న రిషిని చూసి, రిషి మీకేం కాలేదు కదా అని తడుముతూ అందుకుంది. అలా ఎత్తుకునేసరికి ఓదార్పుగా చేతిని వేసి నిమిరాడు. నేను నిద్రలో కూడా ఉలిక్కి పడేలా చేసిన సంఘటన ఏంటి అంచు? ఒకవేళ అతను చెప్పిందేనా అని మనసులో అనుకున్నాడు. రిషి అలా నిద్రలో ఉలిక్కిపడి ముందుగా మంచినీళ్ళు తాగు అని పక్కనే వాటర్ బాటిల్ తీసి తాగించాడు. వాటర్ తాగిన గీత తన వైపు చూసి నార్మల్ అయింది. వాయిస్లో బేస్ తగ్గించి అంజు అని ప్రేమగా పిలిచాడు. అప్రయత్నంగా తన వైపు చూసింది. నీ మనసులో చాలా గందరగోళంగా ఉందని నాకు తెలుసు అంజు. నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు అని తన చేతిని తన చేతిలో వేళ్లతో ముడి వేశాడు. కన్నీరుతో చూసింది తన వైపు. రిషిని మళ్ళీ మాట్లాడుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంజు. ఎంతలా అంటే నేను యుఎస్లో ఉన్న నీ గురించి మాత్రమే ఆలోచించేవాడిని. నువ్వన్నావే నేను యుఎస్ వెళ్ళక ముందు 3 సంవత్సరాల తర్వాత నీ ప్రేమ ఇలానే ఉంటే మీది నిజమైన ప్రేమ అని. నువ్వన్నా 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలైనా నా ప్రేమ నీ మీద తగ్గదు. ఎందుకంటే నేను ఎంచుకుంది ఇక్కడ కదే అని మైండ్ని చూపించి తన చేతిని తన గుండె మీద పెట్టి ఇక్కడ అని చెప్పాడు. ఒక్క క్షణం తననే చూస్తుండిపోయింది. ఆ క్షణం తన మనసులో ఉన్న బాధని మొత్తం బయటపెట్టి తన గుండెల మీద వాలి పోవాలనిపించింది. కానీ అది జరగదుగా. గబుక్కునే చేతిని తీసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. తన వైపే చూస్తుండిపోయాడు రిషి. మరుసటి రోజు
ఇంపార్టెంట్ పని ఉండటంతో తొందరగా ఆఫీస్కి చేరుకుని వర్క్లో ఉన్న రిషిని డిస్టర్బ్ చేస్తూ బావా అని చేతిలో బుక్కేతో వస్తాడు విజయ్. తన వైపు వియర్డ్ లుక్ ఇచ్చి ఇది ఎందుకు అని బేస్ వాయిస్తో అడుగుతాడు. తన విషయం తెలుసు కాబట్టి ముందుగానే తెచ్చుకునే ధైర్యంతో పళ్ళు బయట పెట్టి నవ్వుతూ బుక్కైని తన చేతిలో పెట్టాడు. దీనికేరా మైండ్ గాని దొబ్బిందా? నా మైండ్ ప్రస్తుతానికి బాగానే ఉంది. ఇది నీకు పెళ్లి జరిగినందుకు అని నవ్వుతూ అన్నాడు. తన వైపు సీరియస్గా చూసి ముందు నేను ఇచ్చిన ఫైల్ కంప్లీట్ చేసావా అని అడిగిన ప్రశ్నకు గతుక్కుమని చూశాడు విజయ్. వీడు ఏది మరిచినా పని మాత్రం మరవడు, పని రాక్షసుడు అని మనసులో కచ్చగా అనుకున్నాడు. ఏంటి పని రాక్షసుడు అని అనుకుంటున్నావా అని చేతిలో పెన్నుతో టిక్ టిక్ మని చప్పుడు చేస్తూ అన్నాడు. మనసులో కూడా అనుకోడు. అబ్బే నేను ఏమన్నారా, ఎప్పుడో చేసేసాను తెస్తాను అని నాకు చిన్న డౌట్ బావా అడిగినా ఏంటి బేస్ వాయిస్ను పెంచుతూ అంటే సోది ఆపి ముందు చెప్పు అని కోపంగా లేచి అడిగేసరికి అది మరీ నీకు పెళ్ళయిందిగా అని నత్తిగా అడుగుతున్న తనని చూసి ఏంటి చెప్పు బే అని గట్టిగా అరిచాడు. ఆ వెంటనే నీకు శోభనం అయిందా అన్న మాటకు తన వైపు విచిత్రంగా చూశాడు. శోభనమా అని అప్పటి వరకు లేని ఆలోచన రేకెత్తించాడు విజయ్. శోభనమా అని విచిత్రంగా చూసి తన వైపు అన్నాడు రిషి. ఏంట్రా అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? కంపు తీసి మీ ఇద్దరి మధ్య అని అనగానే ఏం జరగలేదు అని గంభీరంగా అన్నాడు. అంటే నువ్వు ఇంకా బ్రహ్మచారివేనా అని ఆశ్చర్యంగా అంటుండే ఇంక చాలు రోజులు పెళ్లి తీసుకునిరా అని కోపంగా అరిచాడు విజయ్ మీద. అబ్బా ఎందుకు అలా అరుస్తావు? జనరల్గా భార్యాభర్తలు మధ్య జరిగేది నేను చెబుతున్నాను, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. రిషి అసహనం కోపం కలగలిపి ఇప్పుడు గీతకు ఉన్న ప్రాబ్లం తీరాలి, అది నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయాలి, అలా చేయగానే అప్పుడు మేము ఒకటవుతాం అని అన్నాడు రిషి. ఇది మరీ బాగుందిరా, గీత ప్రాబ్లంలో ఉంది ఒప్పుకుంటాను, దానికి నువ్వున్నావు, తనకి ఇప్పుడు మెంటల్ కండిషన్ బాగాలేదు, అలాంటప్పుడు తన దగ్గర నువ్వు ఉండాలి రిషి అని అనగానే నీకు ఎలా తెలుసు విజయ్ తన మెంటల్ కండిషన్ బాగాలేదు అని అనగానే నువ్వేమనుకుంటున్నావురా, నీతో చిన్నప్పటి నుండి పెరిగాను, సంతోషం నాకు ఇచ్చి బాధని నువ్వు ఒక్కడివి అనుభవిద్దాం అనుకున్నావా? మన స్నేహితులమైన నువ్వు నా ప్రాణ రిషి అని తన వైపు చూసి అన్నాడు చిన్నగా కళ్ళల్లో నీటి పొరతో. ఈ విషయం తెలిసిన నాకు గీతను పెళ్లి చేసుకున్నావు అని నాకు తెలుసు అని తన జేబులో ఉన్న గీతం వడిసిన చీటి తీసి చూపించాడు రిషి. దాన్ని చూసి తీసుకొని పిచ్చిదిరా, మేము దాన్ని పెంచామన్న కృతజ్ఞతతో దాని జీవితం బలి ఇవ్వడానికి సిద్ధపడింది. తనకి ఇలా అవ్వడానికి కారణం మాత్రం మా నాన్నే. ఎంతమంది ఉంటారు రా దానిలా? తన హెల్త్ కండిషన్ కూడా మన దగ్గర దాచేసింది. అదేమనుకుంటుంది, దాని హెల్త్ కండిషన్ మన దగ్గర దాచేస్తే మనకు తెలియకూడదని అనుకుంటుంది. అలానే ఉండే నువ్వు, మనం చేయాల్సింది నేను చేస్తాను. మనం వెళ్ళిన 3 సంవత్సరాలలో శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా అలసిపోయింది. ఒకవేళ దాని గురించి మనకు తెలిసిందన్నా దానికి తెలిస్తే తను ప్రెజర్ తీసుకోవచ్చు, అందుకే కూల్గా ఉన్నాను. లేకపోతే దాన్ని ఇచ్చి కొట్టి అయినా సరే దాంతో నిజం చెప్పించేవాడిని. నాకు తెలుసు రిషి, అలా అని గీతని అలా ఉంచడం కరెక్ట్ కాదు. ముందు తనతో ఎక్కువసేపు సమయం కేటాయించు, అలానే తనతో శారీరకంగా కలవు. ఇది నీ ఫ్రెండ్గా నేను చెప్పడం లేదురా, గీత నా చెల్లెలు అనుకొని అంటున్నాను అని వెళ్ళిపోయాడు అక్కడ నుండి. రిషి ఆలోచనలో పడ్డాడు. ఏదేమైనా సరే గీతని నార్మల్ మనిషిలా మార్చాలి, దానికి నేనేం చేయడానికైనా నేను సిద్ధం అని ఇంటి దగ్గర ఉన్న సుందరికి ఫోన్ చేస్తాడు. అటు నుండి 2 రింగులకి ఫోన్ ఎత్తిన సుందరి, చెప్పండి సార్. అంజు ఏం చేస్తుంది సార్? భోజనం చేస్తుంది, అలాగే ఏవో మెడిసిన్స్ కూడా వేసుకుంటున్నారు సార్. అలానే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రిషి. ఒక లోన్లీ ప్లేస్లో ఆరాధ్య తార ఉన్నారు. ఆరు మాట్లాడుతూ జరిగింది నీకు తెలుసుగా తారా, మా అన్నయ్య ఆ గీతను పెళ్లి చేసుకున్నాడు అని కోపంగా అంది. మరి ఏం చేద్దాం సూటిగా అడిగింది తార. అదే ఆలోచిస్తున్నావు తారా, మా అన్నయ్యని మాకు దూరం చేసిన దాన్ని ఏం చేయాలో కూడా తోచడం లేదు, ఏమైనా ఐడియా వేసావా అని అడిగింది ఆరు. ఆరు తన దారిలోకి వచ్చిందన్న సంతోషంలో వేస్తాను. ఆరు రిషిని మన కుటుంబానికి దూరం చేసిన దానికి ఖచ్చితంగా పగ తీరుస్తాను అని కోపంగా అంది తార. సాయంత్రం 6 గంటల పరిధిలో కాలింగ్ బెల్ మ్రోగుతుంటే రిషి అని తలుపు తీసిన తనకు ఎదురుగా ఆరాధ్య కనిపించింది. ఆరు నవ్వుతూ పలకరించింది, కానీ ఆరు మాత్రం తన వైపు కోపంగా చూసింది.
లోపలికి రావచ్చా లేక గుమ్మల్లోనే నిలబెట్టి మాట్లాడతావా అని అంటుంటే, అయ్యో సారీ ఆరు, రా లోపలికి రా అని ఆహ్వానించి కూర్చోబెట్టింది. కాఫీ తీసుకొని వస్తా అని లోపలికి వెళ్ళింది. అప్పుడే రూమ్స్ అన్ని తుడుచుకుని వస్తున్న సుందరి కంట్లో పడింది. ఆ వెంటనే ఎవరికి చేరవేయాలో చేరవేసి తన పనిలో తాను పడింది. లోపలికి వెళ్ళిన తనని చూసి ఇంటిని మొత్తం ఒకసారి గమనించింది ఆరు. చక్కని ఫర్నిచర్తో ఒక కుటుంబం నివసించడానికి బాగుంది. అది చెప్పాలంటే రిషి కొన్న గెస్ట్ హౌస్. ఇప్పుడు బిజినెస్ చేస్తుండడంతో అక్కడ ఉంటున్నారు. కాఫీ తెస్తున్న గీతని గమనించింది ఆరు. బ్రాండెడ్ పట్టు చీరలో మెడలో చిన్న చైన్, దాని కింద రిషి కట్టిన మెడలో తాళి, పాపడిలో కుంకుమ, కాళ్ళకి మట్టెలు, పొడవుగా ఉన్న జడకు మిల్లి పూలతో అలంకరించింది. చూడటానికి అచ్చం వెలిగింటి భార్యలో మెరిసిపోతుంది. ఆరు కాఫీ తీసుకో అని అంటే తన నుండి చూపును మరల్చి కాఫీ ట్రేలో నుండి కాఫీ తీసుకొని గీత వైపు చూసింది. చిన్న చిరునవ్వుతో ఉన్న గీత వైపు కన్నీకి నవ్వుతో చూసి తను తీసుకున్న కాఫీ కప్పును జారి విడిచింది. ఊహించలేని తనకు కాఫీ తుంపర్లు తన చీర మీద పడింది. అయ్యో ఆరు చేయకాలిందా అని తన చేతిని ముట్టుకోపోతుంటే తన చేతిని వెనక్కి తీసుకొని, నీలాంటి దానికి చేతిని ఇస్తే ఆ చేతిని నరికే రకానికి అలాంటి దానికి నేను ఎందుకు ఇస్తాను గీతాంజలి అని పొగరుగా అంది ఆరు. ఆరు ఏం మాట్లాడుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది నీ చేత మర్యాదలు చేయించుకోవడానికి కాదు. ఇన్ని రోజుల్లో నువ్వు చాలా మంచిదానివి, చాలా భ్రమపడ్డాను. నువ్వు ఎలాంటి దానివో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది గీత. నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? ఆరు గంగురు గొంతుతో అంది గీత. అబ్బా ఏం నటిస్తున్నావే? ఈ కన్నీళ్ళన్నీ అడ్డు పెట్టుకునే కదా మా అన్నయ్యను నా ఫ్యామిలీ నుండి దూరం చేసావు. అయినా నిన్ను అంటే ఏం వస్తుందిలే? నీ బాబుని నీ పిన్నిని నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తే దిక్కుమొక్కం లేని మా అమ్మ నిన్ను చేరదీసినందుకు నా కుటుంబంలోనే చిచ్చు పెట్టావే రాక్షసి. ఇదిగో బ్లాంక్ చెక్, నీకు ఎంత కావాలో అంత రాసుకో. మా అన్నయ్యని వదిలే అని తన ముఖం మీద వేసింది చెక్కును. నీకు మా అన్నయ్య నా ఫ్యామిలీలో కలవాలి, అలా నువ్వే చేయాలి. నువ్వు డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తావంట కదా. ఇన్ని రోజులు నీలాంటి దాన్ని ఎందుకు గుడ్డిగా నమ్మానో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెదిరించుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది గీత. అయినా నీలాంటి వాళ్ళు బజార్లో ఉండాలి కానీ ఇక్కడ కాదు. మా అన్నయ్య మా దగ్గరకు రాకపోతే నేను ఎలా రప్పించానో నాకు బాగా తెలుసు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు అలా ఎప్పుడూ మాట్లాడలేని వారు మొదటిసారి తన మీద తనకు చిరాకు, కోపం, అసహ్యం మొత్తం కలగలిపి చూపిస్తుంటే తన మనసును తీసుకోలేకపోయింది గీత. ఆ వెంటనే తనకు ముక్కులో నుండి రక్తం కారడంతో స్పృహ తప్పి కిందన పడింది. సుందరి జరిగిందంతా లైవ్లో రిషికి పంపించింది. ఎప్పుడైతే గీత కళ్ళు తిరిగి పడిపోయిందో పరుగు పరుగున వెళ్ళింది తన దగ్గరకు. గీత గురించి ముందో తెలిసి అక్కడికి చేరుకునేంతలో రూమ్లో చేతనంగా బెడ్ మీద ఉన్న గీతని చూసి బరువెక్కింది రిషికి. ముందుగానే రిషి ఫోన్ చేయడంతో 5 నిమిషాల తేడాతో చేరుకున్న డాక్టర్ వచ్చాడు. సుందరి చూసి గారు అని వెళ్ళి చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకుంది. పుటాహుటిని వెళ్ళాడు గీత దగ్గరకు. స్పృహలో లేని తనను చూసి గుండె చాలా బరువుగా అనిపించింది. ఆ పక్కనే ఉన్న డాక్టర్ తనని చెక్ చేసి ఇంజెక్షన్ ఇచ్చింది. అప్పటి వరకు తననే చూస్తుండిపోయాడు గోడ కానుకొని. అప్పుడే సుందరి జరిగిందంతా పూసుకొచ్చినట్లు చెప్పడంతో పిడికిలు బిగించాడు రిషి. గీతకు వైద్యం పూర్తి చేసిన డాక్టర్ రిషి దగ్గరికి వచ్చింది. ఏమైంది? సాధ్యమైనంత కూల్గా అడగడానికి ప్రయత్నం చేస్తూ అడిగాడు. తన వైపు చూసి హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అడిగితే చిన్నగా తల ఊపి వెళ్ళాడు హాల్లోకి. సుందరి ఇచ్చిన కాఫీ తాగుతూ తనకు మెంటల్ కండిషన్ బాగాలేదు రిషి, తను ఎందుకో భయపడుతుంది, ముందు అది తెలుసుకొని సాధ్యమైనంత వరకు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించు. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తన ముక్కులో నుండి రక్తం కారింది. అంతే, భయపడాల్సిన పని ఏం లేదు. నేను చెప్పింది ఒకటే రిషి, తన భయం ఆ భయాన్ని జయించాలి అని చెప్పి వెళ్ళిపోతుంది ఆరాధ్య అని కోపంగా అనుకున్నాడు రిషి. ఇక్కడ ఆరు మాత్రం తారక్ అన్ని విషయాలు చెప్పింది. వారు ఎంత గుడ్ న్యూస్ చెప్పావు తెలుసా, దీనితో దాని స్థానం దానికి అర్థం అవుతుంది అని కన్నింగా అంది. అవును తారా, నేను మాట్లాడిన మాటలకు అది నిజంగానే బిక్క చచ్చిపోయింది అనుకో అని అంటే ఏదో సాధించిన దానిలా ఫీల్ అయ్యింది తార మాట్లాడుతూ. ఇంకా ఏమైంది? ఆరు దాన్ని శాశ్వతంగా రేపే తనని రిషి జీవితంలో నుండి లేకుండా చేస్తాను కోపంగా అంది. శాశ్వతంగా అంటే
ఏం చేస్తావు కొంచెం కంగారుగా అంది. దాంతో కొంచెం తడబడిన తార, అదే ఆరు, రేపు తను నువ్వే గుడికి రమ్మన్నావని నా మనుషులు తనని తీసుకొని వస్తారు. అలా వచ్చిన తనని భయపెట్టి ఊరికి పంపించేస్తాను. ఎలా ఉంది నా ప్లాన్ అని అడిగితే బానే ఉంది, కానీ ఏమైనా తేడా జరిగితే నా పీక మీదకి వస్తుంది అని కొంచెం భయంగా చెప్పి, అలాంటిది ఏం జరగదు ఆరు, నువ్వేం భయపడకు అని ఫోన్ కట్ చేసి దాన్ని దూరంగా కాదు ఆరు, శాశ్వతంగా పైకి పంపించబోతున్నాను అని కన్నీయంగా, అందులో నువ్వు కూడా బలిపశువు అవ్వబోతున్నావు అని అనుకొని ఎవరికో ఫోన్ చేసింది. అటు నుండి అంతా రెడీ మేడం అని అన్నారు. ఇది మొత్తం ఆరాధ్య చేసినట్లు ఉండాలి, కానీ నా మీదకి రాకూడదు అని ఫోన్ పెట్టేసింది. కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా మెలికి వచ్చింది గీతకు. అక్కడే ఉన్న రిషి ఎదురుగా కనిపించేసరికి చిన్నగా లేచి కూర్చుంది. సీరియస్గా సుందరి వైపు చూస్తే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది కొంచెం గంభీరంగా అడిగాడు రిషి. పర్వాలేదు అని తనని దించి అంది. అక్కడే ఉన్న యాపిల్ ముక్కలను తనకు తినిపించి వెళ్ళిపోతుంటే తన చేతిని పట్టి ఆపింది. ఆరుని ఏం చేయకండి. ఏం చేయలేదుగా చెప్పాలనిపించింది. మంచిది, ఇలాంటివి చెప్పడం మానేసి నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పు అని కూర్చొని అన్నాడు. తనని దించింది గీత. కోపం పెరిగి తన జుట్టుని పట్టి తన పెదవులను అందుకున్నాడు రిషి. అసలు ఊహించని గీత ఒక్క క్షణం అయోమయంలోకి వెళ్ళిపోయింది. తన కూడా ఏం చేశాడో అర్థమయ్యి స్పృహలోకి వచ్చి తనని వదిలి వెళ్ళిపోయాడు. తిరిగి చూడకుండా ముద్దు పెట్టిన పెదవులను అప్రయత్నంగా తడుముకున్నాడు రిషి. రూమ్లో ఉన్న గీత పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. తెలియకుండానే బుగ్గలు రెడ్ పెయింట్ వేసుకుంది. ఇద్దరి మధ్య ఆ పూట మైకంలో ఉండిపోయారు. సుందరి మాత్రం తనే వంట చేసి గీతని రిషిని పిలుచుకుంది. డైనింగ్ ఏరియాలోకి వెళ్ళి కూర్చుంది. అప్పుడే రిషి రావడంతో తల కిందకి దించుకొని ఉంటే రిషి అది గమనించి చిన్నగా నవ్వాడు తనకు తెలియకుండానే. అప్పుడు బాబుగారు రైస్ వడ్డించుకుంటారా అన్న సుందరి మాటలు తేరుకుంటూ అని చిన్నగా తల ఊపేసరికి వడ్డించింది. ఎవరి వైపు చూడలేదు కూడా. తొందరగా తినేసి వెళ్ళిపోయిన గీతను చూసి తన రూమ్లోకి వెళ్తున్న రిషి చూసి గీత గంభీరంగా పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. ఈ రోజు నుండి నా రూమ్లో పడుకో అని అంటే ఎందుకో అని కొంచెం గట్టిగానే అంది. సీరియస్గా ఒక చూపు చూసి, నేను చెప్పింది చేయడమే నీ పని, లేకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అలా చెప్పిన రిషిని చూసి కొంచెం భయంగానే ఉంది. ఇదేంటి రిషి తన రూమ్లోకి రమ్మంటున్నాడు. అరగంట తర్వాత బిక్కుబిక్కుమని రిషి రూమ్లోకి వచ్చింది గీత. అప్పటి వరకు రిషి పీసీలో తలని దురిచి ఉన్న ఒక్కసారిగా తనను చూశాడు. తల దించుకొని రావాలా వద్దా అంటూ చూసింది తన వైపు. ఏం అక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా? లేదు అన్నట్లుగా తలను ఊపితే, వచ్చి బెడ్ మీద పడుకో. మరి నువ్వు రిషి అమాయకంగా అంది ఒక ఐబ్రో పైకెత్తి. అంత లావుగా ఉన్నానా? నువ్వు ఒకదానివి పడుకోవడానికి నీ పక్కనే పడుకుంటాను, పడుకో. అది ఎలా కుదురుతుంది రిషి? మన ఇద్దరం ఒక దగ్గర ఎలా పడుకుంటాం? నేను పడుకోను, నేను నా రూమ్లోకి వెళ్ళిపోతాను అని కొంచెం కంగారుగా వెళ్ళిపోతుంటే రెప్పపాటులో తనని దూరికి ఆనిచ్చాడు. అలాంటి చర్యకు ఉంచిన గీత బిక్కచచ్చిపోయింది. బాడు అతుక్కుంటే తన రాతి శరీరానికి శుతిమెత్తని తన యదు సంపద కంగారుగా కిందకి మీదకి ఊగుతుంటే బెదురు కళ్ళతో తన వైపు చూసింది. తనని ఇంకా అదుముకుంటూ, నాకు ఎదురు చెప్పడం మానే, ఇప్పటి నుంచి నేర్చుకున్నావే హా అని తన నడుమును పట్టుకొని అంటుంటే కొట్టుకలు మింగుతూ చూసింది తన వైపు. చెప్పవే, నాకు ఎదురు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు కోపంగా అడిగాడు. అది నీ పక్కన ఎలా పడుకోవాలి అని రిషి కోపంగా జడిసి ఇలా అంటూ తనని ఎత్తుకొని రూమ్ బెడ్ మీద వేసి ఆ వెంటనే తను కూడా పీసీ ఆఫ్ చేసి తన పక్కన చేరిపోయాడు. కంగారుగా తన వైపు చూస్తే అతి చేయకుండా నా పక్కన పడుకో, లేదంటే నీ భయాన్ని నిజం చేస్తాను అని అనేసరికి వద్దు రిషి ప్లీజ్ అని భయంగా దూరం జరిగింది. మరి పడుకో, నీ అనుమతి లేకుండా నేనేం చేయను, మూసుకొని పడుకో అని కోపంగా అనేసరికి టక్కును ముసుగు వేసి పడుకుంది. తననే చూసి నిద్రకు ఉపక్రమించాడు. మార్నింగ్ 7 గంటల పరిధిలో ఊపిరి భారంగా వదులుతుంటే గీత మెల్లగా కళ్ళు తెరిచింది. ఎందుకో తనకు చాలా బరువు మీద పడినట్లుగా అనిపిస్తే కొంచెం
కిందకు చూసింది. తన పైట తన ఎద మీద లేదు, పక్కన పరదాలా ఉంది. తన పైట చీర ఊపిరి భారంగా కదులుతుంటే కష్టంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రిషిని చూసి షాక్ అయింది. తన ఒంటి మీద ఉండాల్సిన పైట లేదు. రిషి ఊపిరి తన ఎదు సంపదకు తాగుతుంటే కష్టంగా ఏదో తెలియని సలపరం మొదలైంది గీతలో. తన చేతులు అప్రయత్నంగా బెడ్షీట్ను చుట్టుకుంది. తన పెదవులు తన ఎదకు తాకుతుంటే తన ఎదకు తాకుతుంటే భారంగా ఊపిరి తీసుకుంటుంది. ఒక చెయ్యి నడుము మీద ఉంది. తన పరిస్థితి అఘోరచర్యంగా మారింది. వణుకుతున్న గొంతులో రిషి స్లీపింగ్ వాయిస్తా అన్నాడు రిషి. ఒక్కసారి లేవవా? దేనికి? ఒక్కసారి లేవు, నేను లేస్తాను అని కష్టంగా ఉంది. చక్కటొక్కున కళ్ళు తెరిచిన తన ఎదపొంగ కనిపించింది. ఆ వెంటనే నిన్న రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి వెంటనే లేచాడు. అలా లేవడం ఆలస్యం. తొందరగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది గీత. ఇక్కడ రిషి మాత్రం నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు. రాత్రి గీత పడుకున్నాక తను కూడా పడుకున్నాడు. నిద్రం పట్టడం లేదని మళ్ళీ పీసీ ఆన్ చేసి వర్క్ చేయడం మొదలు పెడుతున్నాడు. అలా అరగంట తర్వాత వర్క్ చేసి పీసీ క్లోజ్ చేస్తున్న టైంలో గీత నడుము దగ్గర కొంగు చెదిరింది. అలా చూడటమే ఆ చూపు అలానే ఉండిపోయింది రిషిది. ఆ చూపు ఎక్కడికో ఆగకుండా తన పైటను తప్పించి పైకి చూశాడు. అలా చూసిన తనకు సిక్క పర్వతాలు కనువిందు చేస్తుంటే ఒక్కసారి తన నమ్మంతం గమనించి మొదలుపెట్టాడు. పెట్లైట్ వెలుతురులో కనిపిస్తున్న నడుము, లోతుగా ఉండే నావి, ఇంకా కొంచెం పైకి వెళితే చెల్లా చెదురుగా ఉన్న తన పైట చెంగు. అప్రయత్నంగా అడుగులు గీత ముందుకు పడ్డాయి. గొంతులో తడారిపోయింది. అసలు తనకే తెలియని కొత్త ఫీలింగ్ ఇది అని చెప్పలేకపోతుంటే తన నడుముని ఎప్పుడెప్పుడు పట్టుకుంటాడా అని ఎదురు చూస్తున్నట్లు అనిపించింది తనకు. తన బెడ్ మీద ఉండడంతో పాటు అదురుతున్న తన పెదవులు రమ్మన్నట్టు చూస్తుండడంతో తన దగ్గరకు వచ్చి పెదవులను తడుమాడు. చిన్నగా విచ్చుకున్నాయి గీత పెదవులు. ఇందాక తనకు పెట్టిన ముద్దు గుర్తుకు వచ్చి తన పెదాలని గీత పెదాలకు ఆనిచ్చాడు. తనకు తీరిక ఇంకొంచెం డీప్గా పెడుతున్న ఆశలు వదలాలని అనిపించక నిద్రలో ఉన్న గీతకు ఊపిరి భారమవుతుంటే కష్టంగా తనని వదిలి పక్కకు జరిగి తననే చూస్తున్నాడు. రిషి ప్రెజెంట్ని ఫీల్ అయిందనుకుంటా. తన ఛాతి మీద తలని పెట్టి పడుకుంది. అందుకే అలా హక్ చేసుకొని పడుకునేసరికి చాలా బాగా నిద్ర పట్టింది తనకు. రిషి కూడా గీతను చూసి గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా గీత ఎద మీద సేద తీరాడు. అంతలో తలక్కరి నీటి చల్లి తన ముఖం మీద పెడితే స్పృహల నుండి బయటికి వచ్చి తుంపరల వైపు చూస్తే ఫ్రెష్ అయ్యి వచ్చిన గీత అద్దం ముందు నిలబడి తడిజుట్టును తెలుపుకుంటే ఆ తుంపరలు తనకు తగిలాయి. అప్రయత్నంగా తన నడుము మీద పడింది తన చూపు. గీతకి మెరుస్తున్న తన నడుముని చూసి తట్టుకోలేక ట్రాన్స్లో తన వైపు అడుగులు వేశాడు. అది గమనించిన గీత అద్దం ముందు తడి జుట్టును దులుపుకుంటూ ఉంటే తన పెదవి మీద పడింది. కింద పెదవి చాలా ఉబ్బినట్లు అనిపించి తను ముక్కుంటుంటే రిషి వచ్చి వెనుక హక్ చేసుకున్నాడు. షాక్తో బిగుసుకుపోయింది గీత. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా నుండి